హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈరోజు నేను చేయబోయే ఐటెం ఎగ్లెస్ చాక్లెట్ ఆల్మండ్ కేక్. ముందుగా దానికి కావాల్సిన వస్తువులు మైదా, షుగర్, కర్డ్, ఆయిల్, కోకో పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్, చాక్లెట్స్, వాల్నట్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో షుగర్ 3/4 కప్, తర్వాత ఆయిల్ 1/2 కప్ వేసుకోవాలి. తర్వాత పెరుగు 1 కప్, తర్వాత వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత విస్కర్తో విస్క్ చేసుకోవాలి. షుగర్ కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. షుగర్ బాగా కరిగిన తర్వాత జల్లెడ తీసుకుని అందులో మైదా 1/4 కప్, తర్వాత కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, తర్వాత బేకింగ్ పౌడర్, తర్వాత బేకింగ్ సోడా వేసుకుని అన్నీ జల్లించుకుని పెట్టుకోవాలి. తర్వాత షుగర్ కరిగించి పెట్టుకున్న మిశ్రమంలో ఆ జల్లించి పెట్టుకున్న వస్తువులన్నీ అందులో వేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇక్కడ చూపుతున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత అందులో 2 స్పూన్ల మిల్క్ వేసుకుని కలుపుకోవడం వల్ల కేక్ ఎంతో మృదువుగాను ఫ్లఫీగాను వస్తుంది. అందుకని నేను అందులో 2 స్పూన్ల పాలు వేసుకుని కలుపుకుంటున్నాను. ఇక్కడ కేక్ బ్యాటర్ గట్టిగా ఉందని చెప్పి 2 స్పూన్ల పాలు వేసుకుని మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను చూపుతున్న విధంగా 1 సైడ్ మాత్రమే కలుపుకోవాలి, 2 సైడ్స్ కలుపుకోకూడదు. అది కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి.
కేక్ బ్యాటర్ని ఎంతసేపు కలిపితే కేక్ అనేది అంత మృదువుగా వస్తుంది. అందుకని నేను చాలాసేపు నుండి కలుపుతున్నాను. ఇక్కడ చూపుతున్న విధంగా కేక్ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ జారుగాను ఉండకూడదు, మరీ గట్టిగాను ఉండకూడదు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాల్నట్స్ను కొద్దిగా మైదా వేసుకుని కలుపుకున్నాను. వాటిని కేక్ బ్యాటర్లో వేసి కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల వాల్నట్స్ కిందికి వెళ్ళిపోకుండా మధ్యలోనే ఉంటాయి. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ ముక్కలను కూడా వేసుకుని కలుపుకున్నాను. కేక్ బ్యాటర్ బాగా కలుపుకున్న తర్వాత పక్కన తీసుకుని పెట్టుకొని కేక్ మౌల్డ్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మైదా పిండి వేసుకుని దాన్ని కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నేను చెప్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల కేక్కి అడుగంటదు, అలా బాగా వస్తుంది. తర్వాత బ్యాటర్ని కేక్ మౌల్డ్లో వేసుకొని బాగా ట్యాప్ చేసుకోవాలి. అలా ట్యాప్ చేసుకోవడం వల్ల గాలి బుడగలు ఉంటే బయటకు వచ్చేస్తాయి. అప్పుడు కేక్ అనేది మృదువుగా ఫ్లఫీగా వస్తుంది. కేక్ బ్యాటర్ని మౌల్డ్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1-2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. అలా ట్యాప్ చేసుకోవడం వల్ల కేక్ బాగా ఫ్లఫీగా మృదువుగా వస్తుంది. తర్వాత ఆ బ్యాటర్ మీద కొద్దిగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా గార్నిష్ చేసుకున్నాను. తర్వాత ఓవెన్ని ముందుగా 180 డిగ్రీస్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత కేక్ని 180 డిగ్రీస్లో 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. తర్వాత మనకు కేక్ రెడీ అవుతుంది. మధ్యలో కూడా ఒక 35 మినిట్స్ అప్పుడు ఒకసారి చెక్ చేసి చూసుకోండి. అంతేనండి, కేక్ రెడీ. ఒక్కసారి చెక్ చేసి కూడా చూసుకోండి. ఏదైనా ఫోర్క్తో కానీ లేకపోతే నైఫ్తో కానీ లేకపోతే టూత్ పిక్తో కానీ చెక్ చేసి చూసుకుంటే అది క్లీన్గా వచ్చిందంటే కేక్ రెడీ అయినట్టే. తర్వాత కేక్ అనేది పూర్తిగా చల్లారేంత వరకు ఉండి ఒక నైఫ్తో ఎడ్జెస్లో అలా తిప్పుతూ ఓపెన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ మౌల్డ్ల నుండి ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, కేక్ మౌల్డ్ల నుంచి కేక్ ఎంత నీట్గా వచ్చేసిందో, అంతేకాకుండా ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి. అంతే అండి, ఎంతో స్మూత్ అండ్ ఫ్లఫీ కేక్ ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.
వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్. ఐ లవ్ యూ. ఇదిగోండి ఈ పీస్ మీకోసమే తీసుకోండి.